సాధారణంగా కెప్టెన్ గా ఉన్న ఆటగాడు ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటే వైస్ కెప్టెన్ కి జట్టు పగ్గాలు దక్కుతాయి. కానీ ఆస్ట్రేలియా సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఉంటూ రోహిత్ అందుబాటులో లేని 2 మ్యాచ్లకు నాయకత్వం కూడా వహించిన జస్ప్రీత్ బుమ్రాను నాయకత్వ బృందం నుంచి తప్పిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు రావడం ఆశ్చర్యం కలిగించింది. బుమ్రా తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని జట్టుకు దూరమవుతుండడంతో అతన్ని సెలెక్టర్లు కెప్టెన్సీకి పరిగణించట్లేదని, కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ను ఎంచుకోవాలని నిర్ణయించారని ప్రచారం జరిగింది. గతంలో వెన్ను గాయం వల్ల బుమ్రా ఏడాదికి పైగా మైదానానికి దూరమయ్యాడు. జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్లో ఆ గాయమే తిరగబెట్టడంతో మళ్లీ 4 నెలలు అందుబాటులో లేకుండా పోయాడు. భారత్కు 3 ఫార్మాట్లలో అత్యంత కీలక బౌలర్ కావడంతో బుమ్రా మీద పని ఒత్తిడి తగ్గించి అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే కొన్ని మ్యాచ్ల తర్వాత అతడికి విశ్రాంతినివ్వడం, అప్రాధాన్య సిరీస్ల నుంచి పక్కన పెట్టడం చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని కెప్టెన్గా కొనసాగించడం కష్టమన్నది టీం మేనేజ్మెంట్, సెలెక్టర్ల ఆలోచన. కెప్టెన్సీ అతడి మీద అదనపు ఒత్తిడికి కారణమవుతుందనే వాదన కూడా ఉంది. అందుకే శుభ్మన్ గిల్ను కెప్టెన్ను చేయాలనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ ఆలోచనను సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కెప్టెన్గా బుమ్రాను మించిన ప్రత్యామ్నాయం లేదంటున్నారు. ఇప్పటికే అతను సారథిగా నిరూపించుకున్నాడని, కెప్టెన్సీ వల్ల ఒత్తిడి పెరుగుతుందన్నది అర్ధరహిత వాదనీ అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు శుభ్మన్ గిల్ బ్యాటర్గా ఇంకా పూర్తి స్థాయిలో నిరూపించుకోలేదని, విదేశాల్లో తన రికార్డు సాధారణమని, అలాంటి ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడం, అది కూడా సవాలుతో కూడిన ఇంగ్లాండ్ పర్యటనలో కావడం సరికాదనే చర్చ కూడా నడుస్తోంది. కానీ జట్టు భవిష్యత్ దృష్ట్యా గిల్కు సారథ్య బాధ్యతలు కట్టబెట్టడమే సరైందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ విషయంలో ఎంతో అనిశ్చితి ఉన్న బుమ్రాను కెప్టెన్ను చేయడం సమంజసం కాదని, నాయకుడే రెగ్యులర్గా మ్యాచ్లు ఆడలేని పరిస్థితి ఉంటే ఎలా అని ఈ వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్కు జట్టును ప్రకటించనున్న సెలక్షన్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.